మహారాష్ట్రలోని జ్యోతిర్లింగం రావణాసురుడు తీసుకొచ్చాడు. ఆ పర్లిలోని జ్యోతిర్లింగం అది అస్తమాటికి దర్శనం చేసుకునేవాడు, అర్చన చేసేవాడు భక్తితో. ఆ లింగానికి అర్చన చేసినందువల్ల ఆయనకి ఆరోగ్యం, ఎన్నో కోట్ల ఏనుగుల బలం వచ్చేసింది. అప్పుడు ఆ బలంతో కైలాస శిఖరాన్ని అష్టమి రోజున పార్వతీ దేవి, శివుడు, ప్రమదగణాలు నృత్యం చేస్తుండగా కైలాస శిఖరాన్ని 10 తలలతో 20 చేతులతో ఎత్తాడు. ఆ ఎత్తి ఇటు అటు కదిపాడు. అప్పుడు పార్వతీదేవి నృత్యం చేస్తుంటే పడిపోయింది. నృత్యం ఆగిపోయింది. అప్పుడు పార్వతీదేవి లెగిచి నవ్వింది. ఏమిటి పార్వతి, ఎందుకు నవ్వుతున్నావు అని శివుడు అడిగాడు. ఏం చెప్పను మహానుభావ, నువ్వు భక్తులైన శిష్యులకి వరాలు ఇస్తావు, వాళ్ళు చేసే ఈ పనులు చూడు అని దెప్పింది శివుణ్ణి. అప్పుడు శివుడికి మహా కోపం వచ్చింది. అప్పుడు రావణాసురుడికి శాపం ఇచ్చాడు. పర్లిలోని జ్యోతిర్లింగాన్ని రావణాసురుడు మర్చిపోతాడు. అటువైపు నుంచి వెళ్ళినా దండం కూడా పెట్టుకోడు. ఎటువంటి శాపాన్ని నేను ఇస్తున్నాను అని రావణాసురుడికి ఇచ్చాడు. ఆ తర్వాత ఈ శాపాన్ని పొందాక రావణాసురుడు 14 ఏళ్ళ తర్వాత చనిపోయాడు.